హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అండి. సో నువ్వుల లడ్డూని క్విక్ అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వుల లడ్డు తినడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మన అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇంకా లేట్ చేయకుండా నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నువ్వుల లడ్డు తయారు చేయడం కోసం నేను వైట్ ముడి నువ్వులు అయితే తీసుకుంటున్నానండి. సో తెల్ల నువ్వులు అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. ఎందుకంటే మెజర్మెంట్ కోసం అన్నమాట. మనం ఎన్ని నువ్వులు తీసుకుంటామో దానికి తగ్గట్టు బెల్లాన్ని తీసుకోవాలి కదా. సో అందుకే ఇలా బౌల్లో వేసి మెజర్ చేస్తున్నాను. సో 500 గ్రామ్స్కి కొంచెం నువ్వులు మిగిలాయన్నమాట. ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న ఈ నువ్వుల్ని వేయించుకోవాలండి. సో స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న బాండీని పెట్టుకొని నువ్వులు వేసి వేయించాలి. సో ఇలా అడుగు మందంగా ఉన్న కడాయిలో నువ్వులు వేయించడం వల్ల నువ్వులు మాడిపోకుండా ఉంటాయండి. నువ్వులు చాలా చిన్నగా ఉంటాయి కదా. సో తొందరగా వేగిపోతాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా నువ్వులు కలర్ చేంజ్ అవ్వాలండి. చిటపట్లాడుతూ ఉంటాయి. అండ్ నువ్వులు వేగినాక మనకి మంచి స్మెల్ కూడా వస్తుందండి. చూడండి, అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. చిటపటలాడుతూ ఉన్నాయన్నమాట నువ్వులు. సో నువ్వులనేవి ఈ కలర్‌లోకి చేంజ్ అవ్వాలండి. మాడిపోతే టేస్ట్ బాగోదు. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కడాయిలో ఉన్న నువ్వుల్ని మనం వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత గరిటెతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మనం కంప్లీట్‌గా చల్లారనివ్వాలండి. ఏ కప్‌తో మనం నువ్వులు తీసుకున్నామో సేమ్ అదే కప్‌తో 3/4 కప్ బెల్లాన్ని తీసుకోవాలండి. అంటే ఒక ఫుల్ కప్‌కి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట. బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలండి. అప్పుడే మనకి మిక్సీ చేసుకునేటప్పుడు మంచిగా గ్రైండ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలండి మిక్సీ జార్‌లో. ఓకేనా. నువ్వుల్ని మిక్సీ చేసేటప్పుడు మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలన్నమాట. అంటే కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులనైతే మిక్సీ చేసేసానండి. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూస్తున్నారు కదా, అక్కడక్కడ నువ్వులు కూడా కనిపిస్తున్నాయి. బరకగా ఉన్నాయండి. మరీ మెత్తని పౌడర్లా అయిపోలేదు. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ నువ్వుల పౌడర్లో బెల్లాన్ని వేసి మిక్సీ చేసుకోవాలి. సో నేను ఎక్కువ నువ్వులు తీసుకున్నాను కదా, అందుకే 2 పార్టీషన్స్‌గా డివైడ్ చేస్తున్నానన్నమాట. సగం బెల్లం అండ్ సగం నువ్వులు ఒకసారి మిక్సీ చేసేసి మళ్ళీ మిగతా సగాన్ని మళ్ళీ మిక్సీ చేద్దామని ఇలా డివైడ్ చేశానండి. ఒకేసారి అయితే గ్రైండ్ అవ్వదు కదా. సో ఇప్పుడు ఈ పౌడర్‌ని అండ్ ఈ బెల్లాన్ని కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 2 ఇలాచీని యాడ్ చేయాలి. సో ఇలాచీ వేయడం వలన మంచి స్మెల్ వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వీటిల్ని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ ఆన్ చేసుకుంటూ అలా మిక్సీ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అంటే బెల్లం మొత్తం కూడా మిక్సీ అయిపోవాలండి, గ్రైండ్ అయిపోవాలి మంచిగా. నువ్వుల లడ్డు కోసం కావలసిన మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మిగతా నువ్వుల పౌడర్ అండ్ బెల్లం ఉంది కదా, బెల్లం తురుము, 2 ఇలాచీ వేసి మనం ఏ విధంగా అయితే మిక్సీ చేసుకున్నామో అదే విధంగా మిక్సీ చేసుకోవాలండి మిగతాది కూడా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యిని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం మిక్సీ చేసుకున్న నువ్వులు అండ్ బెల్లం మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి ప్లేట్లో. సో సెకండ్ టైం మిక్సీ చేసుకున్న నువ్వులు అండ్ బెల్లం మిశ్రమాన్ని కూడా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మొత్తం ఇలా ప్లేట్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. గీ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మనకి నువ్వుల లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఓకేనా. సో ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి వేసినాక మొత్తం ఈ మిశ్రమాన్ని చేత్తో కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. సో మొత్తం అంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. లడ్డూల్లాగా చుట్టుకోవాలి.
చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్‌గా చుట్టుకోవాలండి. ఓకేనా? ఇందులో నెయ్యి వేసాం కదండీ! సో, లడ్డు చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో, చూస్తున్నారు కదా! ఎంత రౌండ్‌గా వచ్చేసిందో. సో, ఆయిలీగా ఉంటుంది కదండీ! నెయ్యి వేయడం వలన. మనకి లడ్డు కూడా ఎక్కడ బ్రేక్స్ అనేవి రావు. ఎక్కడ కూడా పగుళ్ళనేది లేకుండా రౌండ్‌గా వస్తుందనమాట. ఇదే విధంగా మిగతా లడ్డూలు కూడా చుట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ నువ్వుల లడ్డూలు చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవ్వరైనా తినొచ్చండి. హెల్త్‌కి చాలా చాలా మంచిది. అండ్ నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుందండి. అండ్ బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఈ 2 కలిపి తినడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలైతే లభిస్తాయండి. మనం రెగ్యులర్‌గా నువ్వులు తినలేం కదా! సో, ఇలా లడ్డూల్లా చేసుకొని రోజుకొక లడ్డూ తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి దగ్గరికి రావండి. ఓకేనా? నువ్వులతో అనేక వ్యాధులు నయమవుతాయని చెబుతున్న మన అధ్యయనాల ప్రకారం మనం రెగ్యులర్ డైట్‌లో నువ్వులు చేర్చుకోవడం వలన కొలెస్ట్రాల్ నుండి మనల్ని కాపాడుతుందండి. అండ్ బ్లడ్ ప్రెషర్‌కు నువ్వులు ఒక దివ్య ఔషధంగా చెప్పవచ్చు. అండ్ ఎముకల బలహీనతలు నివారించే నువ్వులు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తాయండి. అండ్ బ్లడ్‌లో ఇన్‌ఫ్లమేషన్ నువ్వులే ఒక మందు అని చెప్పొచ్చండి. ఓకేనా? మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, థైరాయిడ్ సమస్యలు ఇలా చాలా ప్రాబ్లమ్స్ నుండి మనల్ని నువ్వులైతే కాపాడుతాయండి. మనం రెగ్యులర్ డైట్‌లో ఒక్క లడ్డు రోజుకొక లడ్డు తింటే చాలండి. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావండి. ఓకేనా? ఇలా తయారు చేసుకున్న నువ్వుల లడ్డూల్ని ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడం వలన 1 మంత్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయండి. సో, మనం తినొచ్చు అండ్ మన ఇంట్లో వాళ్ళకి పెట్టొచ్చు. అండ్ చిన్న పిల్లలుంటే పిల్లలకి కూడా స్నాక్స్ బాక్స్‌లో వేసి పెట్టడం వలన పిల్లలు కూడా హెల్తీగా పెరుగుతారండి. వాళ్ళ ఎముకలు కూడా దృఢంగా మారుతాయనమాట. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.